ఎనర్జీ క్రైసిస్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఎనర్జీ కన్జర్వేషన్ మీద, అలాగే ఎనర్జీ ప్రొటెక్షన్, ఎనర్జీని మనం ఎంత సేవ్ చేయగలిగితే అంత మన దేశాలకు మంచిది అనేటువంటి ఒక భావనతో ముందుకు వెళ్తున్నారు. దానికి ముఖ్య కారణం ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి ఎనర్జీకి సంబంధించిన అతిపెద్ద సంక్షోభం. మరి హెర్మ్యూజ్ స్ట్రైట్లో ఇంకా కూడా అక్కడ అనిశ్చితి అనేటువంటిది కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో కూడా ఇండియన్ థింక్ ట్యాంక్ అనేటువంటి నీతి ఆయోగ్ కొన్ని సూచనలు, సలహాలు అందరికీ ఇచ్చింది. మరి ఎటువంటి సూచనలు ఇచ్చింది, ఆ సలహాల యొక్క ప్రభావం ఏంటి, వాటి వల్ల దేశానికి ఒరిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 10వ తేదీ ఒక పెద్ద బహిరంగ సభలో కొన్ని సూచనలు చేశారు. వాటిని 7 అపీల్స్ అని కూడా అంటున్నారు. మరి వాటిలో వారు ముఖ్యంగా భారతదేశం పొదుపు మదుపు అనేటువంటి సూత్రాలపై కనుక వెళ్ళినట్లయితే మనం ఈ యొక్క ఆయిల్ సంక్షోభం ఉన్నటువంటి సమయంలో మన యొక్క ఫారిన్ కరెన్సీని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ డీల్ చేసుకుంటూ, అలాగే మరికొన్ని అంశాలు అంటే మనం గోల్డ్కి సంబంధించి కానీ, అలాగే మనం చూసినట్టయితే ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించినట్టు కానీ, ఇవన్నిటి విషయంలో కనుక మనం కొంచెం రిస్ట్రైంట్ కనుక వహించినట్టయితే డెఫినెట్లీ వీ కెన్ గెట్ ఓవర్ దిస్ కెలామిటీ ఆర్ కెటాస్ట్రోఫ్ అని వారు చెప్పారు. మరి ఈ రికమెండేషన్స్కు జస్ట్ ఒక 1 or 2 days ముందే నీతి ఆయోగ్ కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది, గైడ్లైన్స్ ఇచ్చింది. మరి వాటిని ఏమనిందంటే దే ఆర్ అస్టియర్ గైడ్లైన్స్ అని చెప్పింది. మరి ఆ గైడ్లైన్స్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, దాదాపు ఇప్పటి నుంచి ఒక 2 సంవత్సరాల కాలం వరకు కూడా భారతదేశంలో ఏదైనా అతిపెద్ద నిర్మాణ కార్యక్రమాలు ఏవైనా ఉంటే కనుక వాటిని కొంతకాలం పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది. దానికి సహేతుకంగా కూడా చెప్పింది. ఎందువల్ల అంటే భారీ నిర్మాణాల విషయంలో మనకు కావలసినటువంటి హెవీ బిల్డింగ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, అలాగే అక్కడ భారీ స్థాయిలో క్రేన్స్ను మోహరించాలి, అలాగే క్రషర్స్ ఉండాలి, అలాగే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉండాలి, అలాగే మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇటువంటి వాటిలో స్కిల్డ్ లేబర్, మనం ఎక్కడెక్కడి నుంచో కూడా స్కిల్డ్ లేబర్ను మనం అక్కడికి తీసుకొని రావాలి. అలాగే మనం చూసినట్టయితే ఇన్స్టలేషన్స్, ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్ కానివ్వండి, అలాగే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ను మనం తీసుకొని రావాలి. వీటన్నిటిని గ్యాస్ కట్టర్స్ ఉంటాయి, వెల్డర్స్ ఉంటాయి. ఇవన్నిటి విషయంలో అన్నిటికంటే మనం ఆలోచన చేయవలసింది ది హై కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్. మరి ఫ్యూయల్ ఈజ్ రియలీ ఇన్ క్రైసిస్ కాబట్టి మనం అందరూ దీని విషయంలో జాగ్రత్త పడాలని, అలాగే నీతి ఆయోగ్ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది, ఎనర్జీ కన్జర్వ్డ్ ఈజ్ ఎనర్జీ సేవ్డ్ అని మనం అంటాం. అలా మనం ఎంత కన్జర్వ్ చేస్తూ ఎంత పొదుపు చేసుకుంటూ పోతే అంత నిజంగా మనం ఉత్పత్తి చేసినట్టు. కాబట్టి ఈ టైం ఫ్రేమ్లో దాదాపు ఒక 2 ఏళ్ల సమయం, ఇప్పుడు ప్రపంచం మళ్ళీ ఎకనామిక్గా స్టేబుల్ కావాలి అంటే దాదాపు 2 సంవత్సరాలు పట్టవచ్చు అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఆ సమయంలో మనమంతా కూడా జాగ్రత్త వహిద్దాం అనేటువంటి ఒక సందేశంతో ముందుకొచ్చింది నీతి ఆయోగ్. మరి ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఒక సంచలనం కూడా మనం చూసాం. అంటే చెప్పడం వరకే మాత్రమే కాకుండా చేసి చూపించడంలో కూడా తాను ముందుంటానంటూ నరేంద్ర మోదీ గారు ఒక సంచలనాన్ని మన ముందు ఉంచారు. అదేమిటి అంటే కాన్వాయ్ విషయంలో మనం చూస్తూ ఉంటాం, మనం విఐపీస్ విషయంలో కానీ సెలబ్రిటీస్ విషయంలో కానీ ఒక లెందీ కాన్వాయ్ ఉంటుంది. మరి ప్రధానమంత్రి మోదీ తమ కాన్వాయ్ని కేవలం 2 vehiclesకి మాత్రమే వారు కుదింపు చేసుకున్నారు. ఎందువల్ల అంటే ఈ పొదుపు మదుపు అనేటువంటి అంశాలని వారు ఆచరణాత్మకంగా అక్కడ చూపించడానికి, అలాగే ప్రజలందరూ అర్థం చేసుకోవటానికి. మరి దాని స్పందనను బట్టి ఇప్పుడు చూసినట్టయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, అలాగే ఈ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాన్వాయ్ని షార్టెన్ చేసుకొని దాన్ని తగ్గించుకునేటువంటి ఒక ప్రణాళికలో ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఇంపీటస్ టు అవర్ సొసైటీ. అలాగే ఎప్పుడైతే నీతి ఆయోగ్ ఈ విధంగా చెప్పిందో చాలామంది ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి ఆలోచనలోకి వచ్చారు. అదేమిటి అంటే ఇప్పుడు అమరావతి విషయంలో మనందరం చూసాం, ఈ మధ్యకాలంలోనే ఒక లీగల్ స్టేటస్ అనేటువంటిది వచ్చింది. లీగల్ స్టాండింగ్ ఏంటి అంటే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2026 అంటే అమెండెడ్ బిల్, అమెండ్మెంట్తో ఉన్నటువంటి ఆ బిల్ పాస్ అయినటువంటి నేతృత్వంలో
విత్ అమరావతి యాజ్ ది సోల్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మరి ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం ఏమైనా కుంటుపడుతుందా? ఎందువల్ల అంటే చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారు, దాదాపు 58,000 కోట్లతో ఈ యొక్క క్యాపిటల్ యొక్క నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా ప్లాన్ చేసాం, మొదలు పెడుతున్నామని. దాంట్లో 51,000కు సంబంధించిన వర్క్స్ ఆల్రెడీ గ్రౌండెడ్గా ఉన్నాయని చెప్తున్నారు. దే హ్యావ్ బీన్ గ్రౌండెడ్ అని డిక్లేర్ చేశారు. కాబట్టి సచ్ ఎ హ్యూజ్ టాస్క్. కాబట్టి మరి ఇటువంటి చాలా అతిపెద్ద మెగా స్ట్రక్చర్ డెవలప్మెంట్, అలాగే ఇంత పెద్ద స్థాయిలో భారీ నిర్మాణాలు మరి నీతి ఆయోగ్ చెప్పినటువంటి సందర్భంలో సాధ్యమా అంటే డెఫినెట్లీ సాధ్యమే. ఎందువల్ల అంటే నీతి ఆయోగ్ మనకు ఒక సూచన చేసింది, వేర్ పాసిబుల్, ఎక్కడైతే వీలు ఉంటుందో దాన్ని మాత్రమే మీరు కుదించే ప్రయత్నం చేయండి, మదుపు చేసే ప్రయత్నం చేయండి. అందువల్లే ఈ మధ్యకాలంలో ఒక ప్లాన్ కూడా ఉండింది. అదేంటి అంటే కృషి భవన్, అలాగే శాస్త్రీ భవన్, నిర్మాణ్ భవన్, ఇవన్నీ కూడా న్యూఢిల్లీలో వాటిని డెమాలిష్ చేసి వాటి స్థానంలో సరికొత్త స్ట్రక్చర్స్ను కూడా నిర్మించాలి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో. మరి ఆ నిర్మాణానికి కూడా కొంత సమయం పట్టేటట్టుంది. ఎందువల్ల అంటే అవి ప్రోగ్రెసివ్లీ డెవలప్మెంటల్ స్ట్రక్చర్స్ కాబట్టి వాటి విషయంలో కొంత సమయం తీసుకునేటట్టుంది. కానీ ఇక్కడ అమరావతి క్యాపిటల్ విషయంలోకి వస్తే క్యాపిటల్ సిటీ నిర్మాణం ఆల్రెడీ డిలే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 28 వరకు మేజర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కంప్లీట్ కావాలి అని ఒక టైం లైన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే 29కు ఇనాగ్రేషన్కు రెడీగా ఉండాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో శరవేగంతో కొనసాగుతున్నాయి పనులు. కాబట్టి డెఫినెట్లీ అండ్ హోప్ఫుల్లీ అవి అన్నీ కూడా ఆ టైం స్కేల్ లోపలనే కంప్లీట్ అవుతాయని, అవ్వాలని కూడా మనం ఆశిద్దాం. మరి అసలు నీతి ఆయోగ్ ఈ అంశాలని ఈ విధంగా తీసుకొని రావడం వెనక ఉన్నటువంటి అసలైన ఆంతర్యాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీతి ఆయోగ్ అంటేనే ఆలోచనకు మరో పేరు, మారు పేరు. మరి నీతి ఆయోగ్ ఒక విషయాన్ని చెప్పిందంటే ఖచ్చితంగా దానికి రిలవెంట్ డేటా ఉంటుంది. ఆ టైం పీరియడ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఈకోసిస్టమ్ కానివ్వండి, గ్లోబల్ ఫినామినల్ చేంజెస్ కానివ్వండి, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే నీతి ఆయోగ్ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా నీతి ఆయోగ్ అర్థం చేసుకునేది ఎనర్జీ క్రైసిస్ అనేటువంటిది ఇమ్మనెంట్గా ఉంది. కాబట్టి డెఫినెట్లీ భారతదేశం దానికి రెడీ కావాలి. మనం అందుకే ప్రధానమంత్రి మోదీ గారు కూడా చెప్పారు, ఎనర్జీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, వీలైతే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవటం కానీ, టెక్నాలజీని వాడుకోవటం కానీ, ఆల్టర్నేటివ్స్ ఎత్తుక్కోవాలి. మరి కొంత క్రిటిసిజం కూడా దీనికి వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా అందులో క్రిటిసైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందువల్ల అంటే మన ఇంటిని ఏ విధంగా బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా చూసినప్పుడు ఖచ్చితంగా దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక విధానాన్ని, ఆర్థిక పరిపుష్టిని కూడా మనం నిర్మించుకోవాలంటే తగినటువంటి ప్రణాళిక తప్పనిసరి. మరి అదే బాటలో ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు కూడా మనకు ఆ సూచనలు ఇచ్చారు. నీతి ఆయోగ్ కూడా అలాగే ఏదైతే మనం కొంత ఆపగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి వాటిని, వేర్ పాసిబిలిటీ ఎగ్జిస్ట్, అక్కడ మాత్రం టైం తీసుకొని ఎనర్జీ క్రైసిస్ నార్మలైజ్ అయిన తర్వాత దానికి ముందుకు వెళ్ళొచ్చు. ఏదైతే ఎమర్జెన్సీ ఉంటాయో, అలాగే ఏదైతే ఆపటానికి వీలు లేదో అటువంటి వర్క్స్ని మాత్రం అక్కడ కూడా జుడిషియస్గా, అంటే మనం ఫ్యూయల్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, అలాగే మనం చూసినట్టయితే మెటీరియల్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్ కానివ్వండి, జుడిషియస్గా మనం కనుక వాడినట్లయితే డెఫినెట్లీ మనం అనుకున్న లక్ష్యాల్ని మనం చేరుకోగలం. ఎందువల్ల అంటే వీ కెనాట్ కంప్లీట్లీ స్టాప్ ఆర్ వైప్ అవుట్ ది యాక్టివిటీ. దాన్ని మనం ఏం చేయాలంటే మినిమైజ్ చేయాలి. మనం ఎంత తక్కువ కుదించగలమో అంతవరకు కుదించి ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే మనం డెవలప్మెంటల్ యాక్టివిటీని ముందుకు కనుక తీసుకొని పోయినట్టయితే నీతి ఆయోగ్ చెప్పినటువంటి డైరెక్షన్స్ కానివ్వండి, ప్రధానమంత్రి ఇచ్చినటువంటి 7 అపీల్స్ కానివ్వండి, అలాగే ఈవెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కానివ్వండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. వీ హ్యావ్ టు ప్లాన్ వైజ్లీ, వీ హ్యావ్ టు లివ్ జుడిషియస్లీ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం అందరూ కూడా ఆలోచన చేసి ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. ఖచ్చితంగా కన్జర్వేషన్, పొదుపు, వీటి విషయంలో మన దృష్టిని సారించి అలా మనకు సంబంధించినటువంటి అంశాలని మనం సరి చేసుకుందాం. తద్వారా మన దేశానికి కూడా అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందువల్ల అంటే మనం ఇండివిజువల్గా చేసేటువంటి ఎఫర్టే అక్కడ కలెక్టివ్గా అది ఒక అద్భుతమైన రిజల్ట్గా మారుతుంది. కాబట్టి థ్యాంక్ యూ.